మహిమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి ఉన్నాం నాయన. మీ సహాయం మాకు ఎంతైనా అవసరం తండ్రి. మా బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలు, సమాజాన్ని మేలుకొలిపేటటువంటి మాటల్లో నాయన మేము ధ్యానిస్తుండగా మా మనోనేత్రాలకు ఉన్నటువంటి గుడ్డితనాన్ని తొలగించుకొని తండ్రి, మీ ప్రియకుమారుడి రాకడి కొరకు మేమందరము ఎదురు చూసేటటువంటి మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. చేరువచ్చినటువంటి బిడ్డలందరూ కేవలం వినువారు మాత్రమే అండి, తమను తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మేమందరము కూడా బ్రతికేటటువంటి మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాము. దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క అమూల్యమైనటువంటి సమయంలో ఎంతోమంది ఈ యొక్క దినాన్ని చూడక, ఈ యొక్క దినములోనికి రాక కాలాన్ని చెల్లినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి కరుణించి ఆయన యొక్క రెక్కల కింద మనల్ని భద్రపరిచి మళ్ళీ తిరిగి సంఘంలో ఆయన యొక్క వాక్కులను వినటానికి మరి దేవుడు మనల్ని ఈ రీతిగా ఆయన వాక్కులతో ఆనందపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. విన్న వాక్య ప్రకారంగా మనం బ్రతుకులను సరిదిద్దుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు ఒక అమూల్యమైనటువంటి అత్యవసరమైనటువంటి ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. నిత్య జీవానికి క్రీస్తు బలి అవసరమా? నిత్య జీవానికి క్రీస్తు బలి అవసరమా అన్నటువంటి ఒక మంచి పాటను మనము చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సమాజంలో కొంతమంది వాక్యాన్ని చూయించి నిత్య జీవానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు బలి అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. చాలామంది ఈ మాటల్లో నమ్మి యేసుక్రీస్తుని వదిలేసినటువంటి వారు, మరలా లోకంలో కలిసిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే మన గ్రంథం నుంచే చూపించి నమ్మిస్తున్నారు కూడా వీళ్ళు. కనుక మన చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని చూపించి నమ్మిస్తున్నటువంటి వీరి పట్ల మనం ఎంతైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటివి చూపించారు అంటే, ఎలాంటివి చూపిస్తున్నారో ఒకసారి మనము బైబిల్లోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 747వ పేజీ అండి. చాలా జాగ్రత్తగా తీయండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనము తీక్షణంగా ఆలోచిద్దాం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. ఏమండి, ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఈ పదాలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నానని తండ్రి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్న మాట ఇది? తండ్రి చెప్తున్నటువంటి మాట. నేను బలిని కోరను. దేవుడు అంటున్నాడు నేను బలిని కోరను అని. మరి నీవు నిత్య జీవానికి బలి అవసరం అంటున్నావు. క్రైస్తవులందరూ కలిసి నిత్య జీవానికి మా క్రీస్తు బలి అయితేనే మరి నిత్య జీవానికి వెళతామని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ మీ బైబిల్లోనే ఒక వచనం ఉంది, నేను బలిని కోరనని మీ తండ్రి చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలంటున్నాడు. మరి ఈ విషయాలను బట్టి ఆలోచన చేస్తే అప్పుడే కొత్తగా దేవుని నమ్ముకున్నటువంటి వారు ఇలాంటి మాటలు విన్నారనుకోండి, నేను నమ్మింది తప్పు అనుకుని, నేను నమ్మినటువంటి దేవుడు విధానం తప్పు అనుకుని వెళ్ళిపోయేవాడు కూడా లేకపోలేదు. కనుక ఎవరో ప్రశ్నించారు అన్నది కాదు, కానీ క్రైస్తవులుగా మనకి కూడా కొన్ని విషయాలు తెలియాలి. ఆలోచిద్దాం. హోషేయ గ్రంథం 6:6లో పరలోకపు తండ్రి ఏమన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ? నేను బలిని కోరను. తండ్రి బలిని కోరేవాడు కాదని ఒకటి అర్థమవుతుంది. నెక్స్ట్, క్రొత్త నిబంధనలో మరి కుమారుడు కూడా మరి ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఈ పదాలని మీరు వచనాలని మైండ్లో పెట్టుకొని ధ్యానిస్తూ ఉండాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉంది. 12వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 12:7 మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అని పుట్టినోట్లో కూడా తండ్రి ఏదైతే చెప్పాడో నేను కూడా అదే చెప్తున్నాడని హోషేయ 6:6 ఉంటుంది చూడండి కదండి. అంటే ఇప్పుడు కుమారుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? బలిని కోరను, నేను కనికరాన్ని కోరతాను అని తండ్రి చెప్పినటువంటి మాటనే లేవనెత్తుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి.
హోషేయ 6:6 చూసినా నేను బలిని కోరనని తండ్రి చెప్తున్నాడు. మత్తయి 12:7 చూసినా కూడా కుమారుడు కూడా అదే చెప్తున్నాడు. తండ్రి మాటనే మరి ముందు పెట్టుకుని నడుస్తున్నట్టుగా ఒకటి మనకు అనిపిస్తుంది. నేను బలిని కోరను అంటే తండ్రి మాటలే మరలా కుమారుడు కూడా చెప్తున్నాడు, బలిని కోరలేదు అని. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఏం చేద్దాం? మరి ఈ 2 రిఫరెన్స్లు చూసి చాలామంది విశ్వాసం నుంచి తొలగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, నిజమే. మరి బలిని కోరనప్పుడు క్రీస్తు మీ కొరకు బలి అయిపోయాడని క్రైస్తవులందరూ ఈ రీతిగా మాట్లాడుకుంటున్నారు. అయితే వీళ్ళు వెళుతున్న వెర్షన్ కరెక్ట్ కాదని విశ్వాసం నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారని క్రైస్తవులకు అర్థం కావాలి. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా మరి నిత్య జీవానికి క్రీస్తు బలి అవసరం లేదా? క్రైస్తవులు చెప్పినట్టుగా మరి బైబిల్లో చెప్పిన విధానాన్ని బట్టి మనం పరిశీలించగలిగితే ఆ వచనాలను చూసినా కూడా మరి బలిని కోరలేదని తండ్రి చెప్తున్నాడు, కుమారుడు కూడా చెప్తున్నట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. ఇంకా చూపిస్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. అర్థమవుతుంది కదా మీకు? ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు కూడా కొన్ని పత్రికలు రాశాడు. వాటిలో మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. వినాలి, మనం చదవాలి, రాసుకోవాలి, ధ్యానించాలి. 10:5 కాబట్టి ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఆ పదాలు అండర్లైన్ చేసుకోండి. బలియు అర్పణ నీవు కోరలేదు. ఇక్కడ కూడా బలి అనే పదం వచ్చింది చూడండి. పౌలు గారు కూడా మరి స్వార్థపు ప్రయాణంలో మరి కొనసాగుతున్నటువంటి పౌలు గారు ఎన్నో పత్రికలు రాశాడు. ఆ పత్రికలో కూడా పౌలు గారి మాటలు కూడా ఎలా ఉన్నాయి? బలియు అర్పణ నీవు కోరలేదు అన్న మాటనే చూపిస్తున్నారు. దేన్ని బేస్ చేసుకుని? హోషేయ 6:6 ప్రకారంగా చూసినా, మత్తయి 12:7 ప్రకారంగా చూసినా పౌలు గారు కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు కదా. మరి ఈ మూడిట్లో అదే మాట కనిపిస్తుంది మరి వారన్నట్టుగా కూడా. బాగా గమనించాలి మీరు. బైబిల్ మనం వచ్చి ఆదివారం చక్కగా ఏదో ఒక టైంపాస్గా ఒక 1 అవర్ కూర్చొని వెళ్ళిపోయే పరిస్థితులు కాదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ మూడిట్లో అదే మాట కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. బలిని కోరను. తండ్రి బలిని కోరను అంటున్నాడు, కుమారుడు బలిని కోరను అంటున్నాడు. ఈ పౌలు గారు కూడా నేను బలిని కోరనని చెప్పినటువంటి మాటలనే లేవనెత్తుతున్నాడు. రైట్. యేసు ప్రభుల వారి యొక్క ఆయన యొక్క జీవిత విధానాన్ని మనం పరీక్షించగలిగితే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక రెఫరెన్స్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త ఆయన పరిచర్య దినాల్లో జరుగుతున్నటువంటి దినాల్లో మరి సువార్త దండయాత్రలో ఒక యవనుడు పరిగెత్తుకుని వస్తాడు. ఒకసారి చూద్దాం అక్కడ కూడా. మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి మనం పరిశీలించగలిగితే ఏమంటే 16 నుంచి 22 వరకు మీరు రాసుకోండి. 16, 22 నుంచి 22 వరకు 19వ అధ్యాయం. ఇక్కడ కూడా పదాలు మీరు బాగా గమనించాలి. 16 ఇదిగో ఒకడు ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవాలని ఆయన అడిగాను. ఇక్కడికి ఇతను కూడా ఏం ప్రాబ్లం వచ్చింది? ఇప్పుడు ఏం కావాలని? ఇతనికి నిత్య జీవం కావాలని, క్రైస్తవులకి నిత్య జీవం కావాలని. కానీ క్రైస్తవులకు నిత్య జీవం కావాలంటే క్రీస్తు బలి అవసరం అంటున్నారు. అవసరం లేదని చెప్పేసి బయట వాళ్ళు అంటున్నారు సమాజంలో. రిఫరెన్స్లు కూడా అలాగే కోట్ చేస్తున్నారు. యేసు ప్రభుల వారి యొక్క 3.5 సంవత్సరాల దండయాత్రలో కూడా ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చాడు నిత్య జీవం కోసం. అప్పుడు ఏం చెప్పాలి ప్రభుల వారు? నేను బలి అయితేనే కానీ నీకు నిత్య జీవం రాదా అనాలి. మీ ప్రభులు వారే అని అంటున్నారు. ఇక్కడ వచనాన్ని మనం పరిశీలిద్దాం అని అంటున్నాడు. 17వ వచనం. అందుకు ఆయన, మంచి కార్యమును నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు నిత్య జీవములో ప్రవేశింపకూడిన ఎడల ఆజ్ఞను గైకోనమని చెప్పాను అని అంది, కానీ నేను బలి అవ్వాలని లేదే. అర్థమవుతుంది మీకు పాయింట్? ఆజ్ఞను గైకోలమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞను ఆయన అడగగా, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమింపవలెను అను నవియే అని చెప్పాను. అంతేగాని నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలని ప్రశ్న వేసినప్పుడు యేసుక్రీస్తు వారు నేను బలైతేనే నీకు నిత్య జీవం వస్తుందని యేసుక్రీస్తు అనలేదు కదా. ఈ వచనాలన్నింటిని బట్టి అర్థమవుతుందండి మీకు పాయింట్?
మీరు నమ్ముకున్న ప్రభువు ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చి నిత్య జీవానికి 2000 సంవత్సరాల టైంలో క్రితం వచ్చినప్పుడు మరి ఆ యవనస్తుడితో నేను బలైతేనే కానీ నిత్య జీవం రాదు అని ఎందుకు అనలేదు? అంటే క్రీస్తు బలి అవసరం లేదన్నమాట, బలవాల్సిన అవసరం లేదని అంటున్నారు వీళ్ళు. క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకున్న వారిగా బైబిల్ని తో మరి కొనసాగుతున్నటువంటి మనకి బైబిల్ గురించిన అవగాహన లేకపోతే నిజంగా మనకు కూడా కొన్ని డౌట్లు వస్తున్నాయి. చూడండి, అవును నిజమే, ఈ రెఫరెన్స్లను బట్టి నిత్య జీవానికి క్రీస్తు బలవాల్సిన అవసరం లేదన్నటువంటి ఈ ప్రశ్న లేవనెత్తుతున్నట్టుగా కనపడతాం. వాళ్ళు చూపించే విధానాలు కూడా అలాగే ఉన్నాయి. అసలు నిత్య జీవం అంటే నిత్యము ఉండేది దేవుడు అండి. అర్థమవుతుంది మీకు పాయింట్? నిత్యము ఉండేది దేవుడు. నిత్యము జీవించి ఉంటే దేవుడున్న లోకమే నిత్య జీవం. ఒకటి అర్థమవుతుంది. నిత్య జీవానికి అంటే ఎవరు అంటున్నారు? నిత్యం ఉండేది దేవుడు. నిత్యము ఉండేటటువంటి దేవుడున్న లోకమే నిత్య జీవం. అంటే భూమి మీద నిత్య జీవం లేదు, ఎందుకంటే భూమి శాశ్వతం కాదు, నిత్య జీవం కాదు. మనిషి కానీ ఈ సృష్టి కానీ ఈ సృష్టిలో ఉన్న ఏ జంతువులు కానీ ఎక్సెట్రా వగైరా ఏదైనా కానీ ఏది శాశ్వతం కాదు. ఓ రోజు లయం అయిపోవాల్సిందే, ఓ రోజు డిస్ట్రాయ్ అయిపోవాల్సిందే ఈ సృష్టి మొత్తం. ఒకటి అర్థమవుతుంది. అంటే నిత్య జీవం అనేది, నిత్య జీవం వెళ్ళాలి అంటే నీకు క్రీస్తు బలి ఎందుకు అంటున్నాడు. పరలోకములో ఉన్నటువంటి మీ కన్న తండ్రి దగ్గరికి మీరు చేరుకోవాలి అంటే నిత్య జీవం అదేనేది మీకు అర్థమైతే, ఆ నిత్య జీవము వెళ్ళాలి అంటే నీకు యేసుక్రీస్తు బలి ఎందుకు అంటున్నారు, బలవలసినటువంటి అవసరం ఎందుకు అంటున్నారు సమాజంలో కొందరు. బాగా ఆలోచించాలి. ఏమండి, వీరు ఇలా అర్థం చేసుకోవటానికి గల కారణాలు ఏంటి? వీళ్ళు ఇలా అపార్థం చేసుకోవటానికి గల కారణాలు ఏంటి? నెక్స్ట్, క్రైస్తవులు ఇలా ఎవరో ఏదో చెప్పారని అనగానే వాళ్ళ యొక్క మాటలకు మోల్డ్ అవటానికి గల కారణాలు ఏంటి? ఒక వచనాన్ని మనం పరిశీలిద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. అర్థమవుతుంది కదా? ఇక్కడ మన ముందు 2 టాస్కులు ఉన్నాయి. సమాజంలోనేమో క్రీస్తు బలి అవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు. 2, బైబిల్లో వచనాలు కూడా అలాగైనా ఉన్నాయి. ఈ రెండింటిని మీరు మైండ్లో పెట్టుకుని బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులుగా, ఒక విశ్వాసిగా, క్రీస్తుని అంగీకరించినటువంటి వారిగా, క్రీస్తుని తన స్వరక్షకునిగా అంగీకరించినటువంటి మనకి చాలా విషయాలు మనం తెలియాలి. ముందు మనకి చూద్దాం. వీరు ఇలా అర్థం చేసుకోవటానికి గల కారణాలు ఏంటంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందుకు యేసు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రతి అధ్యాయము, ప్రతి బుక్ లేఖనం అండి. లేఖనమును కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఇలా అపార్థం చేసుకోవటానికి గల కారణం ఏంటంటే, వాటిలో ఉన్నటువంటి శక్తి, వాళ్ళతో ఉన్నటువంటి ఆ సీక్రెట్స్ అని ఎవరికి అర్థం కావట్లేదండి. చదవక, ఎరుగక, అర్థం చేసుకోక, ధ్యానించక, పఠించక చాలామంది ఎరుగక పొరపాటు చేసుకుని ఏమండి లేఖనములు కానీ దేవుని శక్తిని అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారండి? అపార్థం చేసుకుంటారు. అర్థం కాకపోతే అపార్థం చేసుకుంటున్నారు. అర్థం కానప్పుడు అడిగి తెలుసుకోవాలి కానీ అపార్థం చేసుకోకూడదు. క్రైస్తవులుగా మనము బైబిల్ని ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం ఫస్ట్. అప్పుడు సమాజం గురించి మనం ఆలోచించవచ్చు. బాగా గమనించగలిగితే బైబిల్లో 2 రకాల బలులు ఉంటాయండి. బైబిల్లో 2 రకాల బలులు ఉన్నాయి. బాగా గమనించాలి. బైబిల్ ఎన్ని రకాల బలులు ఉన్నాయి? నెంబర్ 1, దేవుడు కోరని బలి. దేవుడు కోరని బలి ఒకటి ఉంది. 2, దేవుడు కోరిన బలి ఉంది. 2 బలులు ఉన్నాయి. దేవుడు కోరని బలి, దేవుడు కోరినటువంటి బలి. అయితే ఇశ్రాయేలీయులు ఏమంటే ప్రారంభం నుంచి మనం ఆలోచించగలిగితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇలా యాకోబు గర్భాన 12 మంది గోత్రికులు బిడ్డలు. అయితే 12 మంది గోత్రికులు అయినటువంటి ఇశ్రాయేలీయులను దేవుని పిల్లలుగా ప్రేమించి దేవుడు 430 సంవత్సరాలు బానిసత్వం అనుభవిస్తుంటే వాళ్ళని బయటకు తీసుకొచ్చి యాకోబు గర్భంలో నుంచి వచ్చినటువంటి 12 మంది బిడ్డల్లో నుంచి, వారి సంతానం నుంచే గోత్రికులైతే వాళ్ళని ప్రేమించి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పకపోతే చెడిపోతారని
వాళ్ళని సరైనటువంటి క్రమంలో పెట్టడానికి మోషే అనేటటువంటి ఒక నాయకుడిని, కారణజన్ముడిని జన్మించి అతని యొక్క ఆధ్వర్యంలో 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఈ యొక్క జర్నీలో చేస్తుండగా వాళ్ళకి ధర్మశాస్త్రం అనేది ఒకటి ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రంలో కొన్ని కట్టడాల ద్వారానే వచ్చినదే ఈ బలి. అర్థమవుతలేదు మీకు పాయింట్? ఈ బలి అనేది ఎలా వచ్చిందంటే ఆ కట్టడలో పుట్టినదే ఈ బలి అని మనకు అర్థం కావాలి. అర్థం కావాలి ఎప్పుడు పుట్టింది ఈ బలు అనేవి? మోషే గారి నాయకత్వంలో పుట్టింది. ఎవరికి ఇవ్వటానికి? ఇశ్రాయేలీలకు ఇవ్వటానికి. ఇశ్రాయేలు అంటే ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు గర్భాన్ని పుట్టినటువంటి 12 మంది బిడ్డలను, వారి గోత్రికులు, వారి యొక్క సంతానముల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలు అయితే వాళ్ళని కనాన్ అనేటటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళేటప్పుడు ఇచ్చినటువంటిదే ఈ యొక్క ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంలో కొన్ని బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, అర్చనాచారాలు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి ఒకటే ఈ బలి అనేది మనకు అర్థమవుతుంది. ఆ బలి ఎలా ఉందనంటే ఒకసారి చూద్దాం. ఆ బలి అనేటువంటి సిస్టమ్ ఎలా పెట్టాడో ఒకసారి చూద్దాం. లేవియాకాండము 1వ అధ్యాయం. బాగా గమనించాలి. మనకు ఏదైనా ఎదుటి వాళ్ళని ఒక ప్రశ్నలు మనం వేవలిచ్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ అని మనకు తెలిసి ఉండాలి. దాని ఆంతర్యం అంతా మనకు తెలిసి ఉండాలి. క్రైస్తవులుగా బైబిల్ పట్టుకున్నటువంటి మనకు ముందు తెలిసి ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, లేవియాకాండము 1వ అధ్యాయము. కాండాలు అనగానే మోషే గారు రాశాడని మీకు అర్థం కావాలి. లేవియాకాండము 1వ అధ్యాయము 2-3 వచనాలను ఒకసారి ఆలోచిద్దాం. 2-3 వచనాలను చాలా జాగ్రత్త చూడాలి. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము. ఎవరితో? యాకోబు గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలతో, ఇశ్రాయేలీలతో నీవు ఇట్లనుము. మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించున్నప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకుని రావాలను. అంటే దేవుడు తీసుకుని రావాలని అంటే అర్థం ఏంటి? అంటే దేవుడు బలిని కోరుతున్నట్టుగా కదా. ఆ పదాలు మీరు బాగా గమనించాలి. అంటే దేవుడు బలి ఇవ్వమంటున్నాడు, తీసుకురావాలి అంటే అర్థం ఏంటి? తీసుకురండి అంటే కోరుతున్నట్టుగా ఒకటి కనిపిస్తుంది మనకి. బాగా పరిశీలించాలి మనకి ఈ విషయాలన్నీ. తీసుకురావాలని అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు కోరుతున్నట్టుగా ఒకటి కనిపిస్తుంది ఈ వచనాన్ని బట్టి. రైట్. అలా మీరు 4వ అధ్యాయానికి రండి. లేవియాకాండం 4వ అధ్యాయం 32-33 వచనాలను చదువుకుందాం. ఎవడైనాను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చినప్పుడు వచ్చిన ఎడల నిర్దోషమైన దానిని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చేయి ఉంచి దహన బలి పశువులను వధించు చోటును పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. ఏమర్థమవుతుంది? వధింపవలెను అన్నాడంటే అర్థం ఏంటండి? తీసుకురావాలనంటే అర్థం ఏంటంటే దేవుడు కోరుతున్నాడు. వధింపవలనని అన్నాడంటే దేవుడే ఈ బలిని పెట్టినట్టు కనిపిస్తాం. దానికి ఏమేమి గొర్రెల మందులో కానీ, మేకల మందులో కానీ ఏమేమి తీసుకురావాలంటే మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకురావటానికి లేదు. వాటిలో బలిష్టమైనవి, తొలిచూలువి ఒక సిస్టమేటిక్గా ఒకటి మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు బలిని పెట్టినట్టుగా ఒకటి కనిపిస్తుంది కదా, తీసుకురమ్మట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. రైట్. ఇది మైండ్లో పెట్టుకుని హోషేయ 6:6లో హోషేయ 6:6 చదివామా? ఆ హోషేయ గ్రంథము 6:6లో ఎందుకు నేను బలిని కోరను అంటున్నాడు. అర్థమైంది మీకు పాయింట్? ఇదే గ్రంథంలో హోషేయ 6:6లో ఎందుకు నేను బలిని కోరను అని ఎందుకు చెప్తున్నాడు, ఇదే మనకు అర్థం కావాలి. ఎందుకు చెప్తున్నాడు ఒకసారి మనం ఆలోచించాలి. అంతే కదండి, మీకు అర్థమైంది మీకు పాయింట్? కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటున్నాడు? ఇదే గ్రంథంలో ఏమండి లేవియాకాండంలో బలిని తీసుకురమ్మంది ఆయన. ఏమండి ఏమేమి తీసుకురవ్వాలి అని సిస్టమ్ పెట్టింది ఆయనే. మరి ఇదే గ్రంథంలో హోషేయ గ్రంథంలో నేను బలిని కోరనని ఎందుకు అంటున్నాడు? దీన్ని మనం టైం తీసుకుని ఆలోచించే టైం లేదు ఈరోజు క్రైస్తవులకి. అర్థమవుతలేదు మీకు పాయింట్? ఎందుకంటున్నాడు? ఈ వేరెస్ట్ మనకు అర్థం కావాలంటే ఒక వచనం తెలియాలి మనకి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఏమంటే మీకు అర్థమవుతుంది మీకు పాయింట్? పేతురు గారు రాసినటువంటి ఆలోచించాలి మనం. నేను బలిని కోరనని ఎలా ఎందుకు అంటున్నాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనాన్ని మనం పరిశీలిద్దాం.
మొదటి అధ్యాయము 11వ వచనం. ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు, ఏ గ్రంథంలోనైనా కూడా ఏమంటే సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నవో సూచించుచు వచ్చెనో దాన్ని విచారించి పరిశోధించురి. ఏమండి, ఇప్పుడు హోషేయాలో ఒక మాట ఉంది, మత్తయిలో ఒక మాట ఉంది, హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది. ఏ కాలాన్ని బట్టి ఎలా సూచించుచు వచ్చాను అంటే కాలమును బట్టి ఆలోచించాలి మనం. ఇదే చెప్తున్నాడు పేతురు గారు. మీరు చాలా మిస్టేక్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అపార్థం చేసుకుంటున్నారు, సత్యమును ఎరుగక అపార్థం చేసుకుంటున్నారు. కనుక మీరు ఏ కాలమును బట్టి అంటే కాలాన్ని బట్టి ఆలోచించాలి. అంటే నీవు దేన్నైతే బలి ఇస్తున్నావో అది ఎలా నీ కోసం బలి అయిపోతుంది ఇప్పుడు నీకు తెలియాలి. ఇప్పుడు గొర్రెల్లో కానీ మేకల్లో కానీ నువ్వు ఇస్తున్నటువంటి ఆ బలి ఇచ్చేటటువంటి ఆ యొక్క జంతు బలి కానీ ఏమండి ఆ పక్షి బలి కానీ ఇవి ఇస్తున్నట్టువే ఎలా బలి అవుతున్నావో అన్నది నీకు అర్థం కావాలి. ఏమండి అర్థం కావాలని ప్రవేశపెట్టాడు. అసలు బలిని ప్రారంభంలో ఎందుకు పెట్టాడు అంటే అవి నీ కోసం ఎందుకు బలి అవుతున్నాయి, అసలు ఎందుకు బలి అవ్వాలి అని నీకు అర్థం కావాలని చెప్తున్నాడు. చూడండి, అర్థం కావాలని అంటున్నాడు. రైట్. అదే ప్లేస్లో నిన్ను బలిస్తే, అదే ప్లేస్లో ఏమంటే నిన్ను బలిస్తే ఎలా ఉంటుందండి? ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఇక మనిషి బలి ఇవ్వటం అంటే ఏమంటే మరి తప్పు చేసినటువంటి వాళ్ళందరూ ఇలా బలిచ్చుకుంటూ పోతే అందరూ చచ్చిపోవాల్సింది. అయ్యో నా బిడ్డలందరూ ఇలా చచ్చిపోతారని, ఇలా చనిపోకుండా ఉన్నప్పుడు ఆ బ్రతుకున్నప్పుడే తప్పు చేసేటప్పుడే ఆ తప్పుకి పరిహారార్థంగా ఇదిగో కళ్ళ ముందు జంతు బలిని పెట్టాడు, కళ్ళ ముందు ఏమండి పక్షి బలిని పెట్టాడు. అవి చనిపోయేటప్పుడైనా నువ్వు ఆలోచిస్తావేమోనని, తప్పును పసిగడతావేమోనని అదే ప్లేస్లో నువ్వు బలవకుండా వాటిని పెట్టాడు. అర్థమవుతలేదు మీకు పాయింట్? అదే ప్లేస్లో నువ్వు బలవకుండా ఉండాలని చెప్పేసి వాటిని పెట్టాడు. అంటే నా పిల్లలు నా దగ్గరికి రావాలి అంటే, నా దగ్గర ప్రవేశపెట్టాలి అంటే, నేనున్నటువంటి లోకంలో నువ్వు ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చేయకూడదు. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు. పుట్టేటప్పుడు యథార్థంగానే పుట్టావు, పెరుగుతూ తంత్రాలు నేర్చుకుని నువ్వు తప్పు చేస్తున్నావు. ఆ తప్పుకు ఏమిటి పరిహారార్థ బలిగా, పాపానికి బలిగా ఏం పెడుతున్నాడు అక్కడ? జంతు బలిని పెడుతున్నాడు. జంతు బలిని పెడుతున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏమండి ఆ తప్పులు తప్పులుగానే జరుగుతున్నాయి, పాపాలుగానే జరుగుతున్నాయి, బలులుగానే జరుగుతున్నాయి. తప్పులు తరగట్లేదు, పాపాలు తరగట్లేదు, బలులు ఎక్కువైపోతున్నాయి, పాపాలు ఎక్కువైపోతున్నాయి. కానీ పెట్టిన సిస్టమ్ అది కాదు. అయ్యో ఏమీ చేయలేనటువంటి ఒక జంతువు నా కోసం ఎందుకు చనిపోతుంది? ఒక నోరు లేని జంతువు ఎందుకు చనిపోతుంది? ఒక పక్షి ఎందుకు చనిపోతుంది? నేను తప్పు చేయటం వల్లనే కదా ఈ జంతువు చనిపోతుంది. నేనే తప్పు చేయకుండా ఈ జంతువు చనిపోదు కదా అని మనిషి ఎవరు ఆలోచన చేయట్లేదంట. ఏ ఆలోచన చేయకుండా పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు. ఇలా పాపాలు ఎక్కువైపోతున్నాయి, బలులు ఎక్కువైపోతున్నాయి. లేవే కారణంలో పెట్టినటువంటి ప్రాసెస్ వేరుగా ఉంది. ఇక్కడ హోషేయ గ్రంథానికి వచ్చేసరికి దేవుడు బాధపడుతున్నట్టుగా ఉంది. అందుకే నేను ఇక బలిని కోరను, నేను పెట్టిన సిస్టమ్ ఇది కాదు, నేను అనుకున్నటువంటి విధానం ఇది కాదు అని దేవుడు ఒక సిస్టాన్ని మార్చేశాడు. అందుకని దేవుడు కూడా మరి యెషయా గారి ద్వారా ఒక విషయాన్ని తెలియజేశాడు. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని యెషయా గారితో ఏమన్నా బాగా గమనించాలి. యెషయా గ్రంథము ఇక నాకు బలులు వద్దు అంటున్నాడండి. నాకు బలులు వద్దు అంటున్నాడు. బాగా గమనించాలి కదండి. నా పిల్లలు నాకు దగ్గర అవ్వాలి అని ఆయన ప్రవేశపెడితే తప్పు చేయకుండా బలులు అర్పించి దూరం అవుతున్నారే కానీ పాపాలు తగ్గటం లేదు. ఇది పాయింట్ రైట్. ఇక నాకు బలులు వద్దు అంటున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం బాగా గమనించాలి, మనం చదవటం ఇంపార్టెంట్ కాదు కదండి. యెహోవా మరి ఇప్పుడు సెలవిచ్చుచున్నాడు. ఏమండి ఒకటి డిక్లేర్ చేస్తున్నాడు, సెలవిచ్చుచున్నాడు. మాట ఇదే ఏమని? విస్తారమైన తప్పులు పాపాలు చేసే మీ బలులు నాకేలా? ప్రశ్న ఉంది చూడండి అక్కడ. వద్దు నాయన, మీ బలులు వద్దు, మీరు వద్దు అన్నట్టుగా ఉంది చూడండి. నేను పెట్టిన సిస్టమ్ వేరు, మీరు అర్పిస్తున్న
విధానం వేరు, బలులు వేరు. కనుక ఇదిగో విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. ఏమిటేసిపోయిందంటే, వద్దు నాయన, కోడెల రక్తమంది అయినను, గొర్రె పిల్లల రక్తమంది అయినను, మేకపోతల రక్తమంది అయినను నాకిష్టము లేదు. ఏమంటే అర్థమవుతుందా? విస్తారమైన బలులు నాకెలా, నాకు ఎక్కసమాయను అంటే పాపం ఎక్కువైపోయింది కనుకనే బలులు నాకు వద్దు అంటున్నాడు. ఇక పాపం ఎక్కువైపోయింది, బలులు నాకెందుకు? ఇంకా నేను పెట్టింది ఎందుకు బలి? పాపం తగ్గటానికి, పాపాలు తగ్గటానికి. పాపాలు ఆ బలిచ్చేటప్పుడన్నా కూడా, అయ్యో ఒక మేకను కోసి రక్తం నీ కోసం చిందిస్తుంటే, అప్పటి వరకు చెంగు నడుస్తున్నటువంటి ఒక మేక పిల్ల నీ కోసం బలి అవుతుంటే, అది చూసేనా నువ్వు చెల్లిస్తావేమోనని, పాపం తగ్గిస్తావేమోనని నేను అనుకుంటుంటే, అదేమి కాకుండా నీ యొక్క మనసు కఠిన హృదయులై ఎన్ని మేకలైనా, ఎన్ని గోరెలైనా, ఎన్ని పట్టేళ్ళైనా నువ్వు తెగ్గోస్తున్నావే కానీ పాపం మాత్రం తగ్గటం లేదు. కనుక ఇక నాకు ఈ బలి అవసరం లేదని మళ్ళీ ఒక ప్రవక్తను లేవనెత్తి ఆ ప్రవక్త ద్వారా విషయం తెలియచేస్తున్నాడు. సెలవిచ్చిన మాట ఇదే. లేవియా కాండంలో మోషే గారి ద్వారా కూడా సెలవిచ్చిన మాట దేవుడే, కాదంటలా. మరి పేతురు గారి పత్రికల ప్రకారంగా మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే, ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నదో మీరు పరిశీలించాలి కదా. యెషయా గారు ఎందుకు ఈ మాట చెప్పాడు? హోషేయ గారు ఎందుకు ఈ మాట చెప్పాడు? మరి ప్రవక్త అయినటువంటి మోషే గారు ఈ మాట ఎందుకు చెప్పాడు? ఆ కాలంలో ఏం జరిగింది, ఈ కాలానికి వచ్చేసరికి ఏం జరిగింది, ఈ కాలానికి వచ్చేసరికి ఏం జరిగింది అన్నటువంటి అవగాహన లేకుండా క్రైస్తవ్యము నడుస్తున్నట్టుగా ఒకటి మనకు కనిపిస్తాం. ఇలా వీళ్ళకి అవగాహన లేదు కనుకనే బయట ఉన్నటువంటి సమాజంలో వాళ్ళు ఇదిగో ఇలాంటి కొన్ని పదాలను పైకి లేవనెత్తుకొని మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి క్రైస్తవులను, పరలోకానికి వెళ్ళాలన్నటువంటి దృక్కోణంలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులను ఇదిగో సత్యానికి దూరం చేసేటటువంటి కార్యక్రమాల్లో, దారి మళ్ళించే కార్యక్రమాల్లో ఇలాంటి రెఫరెన్స్ చూపించడంలో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. మరి బైబిల్ కలిగినటువంటి మనకి, బైబిల్ని మరి ధ్యానిస్తున్నటువంటి మనకి తండ్రి ఇష్టము మనకే అర్థం కాకపోతే, తండ్రి మనసులో ఉన్నటువంటి ఆవేదన మనకే అర్థం కాకపోతే, నా మనసును గైకొనేవాడు ఎవడు, నాకు ముచ్చటలు చెప్పేటటువంటి వాడు ఎవడు, నాకు ఆలోచన చెప్పేటటువంటి వాడు ఎవడు లేడండి ఈరోజు. ఎలా అయిపోయింది మీరు బాగా గమనించారా? తండ్రి పెట్టిన సిస్టమ్ వేరుగా ఉంది. యెషయా గారి కాలానికి వచ్చేసరికి పాపం ఎక్కువైపోయింది కనుకనే బలులు నాకు వద్దు అంటున్నాడు. బలులు విస్తారమైనవి అంటే అర్థం ఏంటి? బలులు విస్తారమైనవి అంటే పాపం కూడా ఎక్కువైపోయింది కనుక నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అంటే ప్రారంభంలో ప్రవేశపెట్టింది దేవుడే, కానీ ఇప్పుడు మాత్రం ఇష్టం లేదు అంటున్నాడు. ఏమండి, ఈ వేరియేషన్ తెలియకపోతే ఏమండి సత్యమును అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. చూసారండి, ఈ వేరియేషన్ ఎవరికి తెలియట్లేదు. కనుక ఇక ఏమంటున్నాడంటే, మరి ఇష్టం లేదని అంటూ ఇదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం అర్థమవుతుంది కదండి. 16వ వచనం, మిమ్మును కడుగుకొనుడి. ఏమిటి మీకు అర్థమవుతుంది? యెషయా గ్రంథంలోనే 1వ అధ్యాయంలోనే ఏమంటున్నాడు? మిమ్మును కడుక్కోండి. ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది చూసారా? కడుక్కోవాల్సింది ఎక్కడ? మిమ్మును కడుక్కోండి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మీ క్రియలు బాగోలేదు, మీ దుష్క్రియలు బాగోలేదు, మీ క్రియలు దుష్క్రియలుగా మారిపోయినాయి. ఇదిగో మీ యొక్క రక్తము అశుద్ధంగా మారిపోయింది. మిమ్మును కడుక్కోండి. ఫస్ట్ మిమ్మును కడుక్కోండి. మిమ్మును కడుగుకొనుడి. ఏమంటే శుద్ధి చేసుకోవటం నాకు ముఖ్యం, కానీ ఇక్కడ పాయింట్ మీకు అర్థమైంది లేదు. శుద్ధి చేసుకోవటం నాకు ముఖ్యం, కానీ బలులు నాకొద్దు. బలులు ఆపేసేసాడు ఇక్కడ. ఇప్పుడు మీరేం చేయాలి? మీరు శుద్ధి చేసుకోవాలి. వీళ్ళు శుద్ధి చేసుకోవడం పక్కన పెట్టి బలులు అర్పించడం మొదలుపెట్టారు. అదే సిస్టమ్ ఇంకా నడుస్తూనే ఉంది చూడండి చాలా చోట్ల. అర్థమవుతలేదు. అప్పుడప్పుడు మన మందిరంలో బయటకు కూడా, అమ్మ మీరు బలి అర్పించాల్సినటువంటి ప్లేస్లు ఇవి, లోపల కాదు, గర్భగుడిలో కాదు మీరు బలి అర్పించాల్సింది, ఇదిగో ఇక్కడ ఓపెన్ దీనికి ఒక ప్లేస్ ఒకటి ఏర్పాటు చేశారని క్రైస్తవ మందిరాల గురించి నేను మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
అపార్థాలు చేసుకున్నటువంటి వారు. అంటే ఇప్పుడు దేవుడి యొక్క మనసులో ఉన్నటువంటి ఆవేదన ఒకటి మనకు అర్థమవుతుంది. మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి 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 అనగా మీకు గుర్తు చేయాలి, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారికే దేవుడు అర్థమవుతాడు. చూసేదంటే అర్థం ఏంటి? దేవుడి వాక్యం నీకు అర్థమవుతుందంటే నువ్వు దేవుడిని చూస్తున్నట్టు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేద్దరు. ఆ రోజు శుద్ధి లేకుండా ఎన్నో కడిగారు, ఎన్నో చేశారు, కానీ నాకు హృదయ శుద్ధి లేకోకుండా మీరు ఎన్ని బలులు ఇచ్చినా, ఎన్ని అర్పణలు ఇచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని ధూపాలు వేసినా, ఎన్ని సామ్రాణాలు వేసినా నాకు ఇష్టము లేదు, అసహ్యమాయను. దేవుడి ఇష్టం మనకు తెలియకపోతే ఎంత బాధాకరమైన విషయం బాగా గమనించండి. చూద్దాం, ఇర్మియా ప్రవక్త గారు కూడా ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 6:20 చూడండి. షేబా నుండి వచ్చు సామ్రాణి నాకేలా. మీరు ఈ సామ్రాణి ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారంట? షేబా దేశం నుంచి తీసుకొస్తున్నారంట. షేబా దేశపు సామ్రాణి నాకేలా. ప్రశ్న ఉందా లేదండి? దూర దేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకిష్టమైనవి కావు. మరి లేవీ కాండంలో ఎందుకు పెట్టాడు? అర్థమవుతుందండి మీకు పాయింట్? మరి పెట్టింది గ్రంథంలో లేవీ కాండంలో దేవుడే, కానీ సిస్టమ్ మారింది. కాలానుగుణంగా మనుషుల యొక్క హృదయాలను బట్టి దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క చట్టాల్లో కొన్ని వెసులుబాటు వచ్చేసింది. పెట్టింది దేవుడే, కానీ ఇప్పుడు వద్దంటున్నాడు. పాపాలు ఎక్కువైపోయినాయి, పట్టేళ్ళు ఎక్కువైపోతున్నాయి, బలులు ఎక్కువైపోతున్నాయి. శుద్ధి ఎవరు చేసుకోవట్లేదు, కానీ అందరూ మందిరానికి వస్తున్నారు. అర్థమవుతలేదు మీకు పాయింట్? అది అంటున్నాడు చూడండి. ఇదిగో మీ దూరదేశం నుంచి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకిష్టమైనవి కావు. లేవీ కాండంలో తీసుకురమ్మంది ఆయనే, అర్పించమంది ఆయనే. ఇక్కడికి వచ్చరికి వద్దన్నాడు. ఎంత జర్నీ జరిగింది, ఈ ప్రయాణంలో ఎన్ని మార్పులు వచ్చినాయి. గ్రంథాన్ని ఎలా చదువుకోవాలి మరి మనం? అందుకే పేతురు గారు చక్కటి ఫార్ములా అప్లై చేశాడు. ఏ కాలమును, ఎట్టి కాలమును, ఏ ప్రవక్తల కాలమును సూచించుచున్నావో మీరు బాగా పరిశోధించుడే అన్నాడు. చూసారంటే పరిశోధించే ఎంత జరిగిందో. ఏదో జరిగింది, ఇదే జరిగింది. ఎవరు శుద్ధి చేసుకోవట్లేదు, హృదయ శుద్ధి లేకోకుండా వచ్చేస్తున్నారంట, మలినంతో వస్తున్నారంట. నాకు ఇష్టము లేదు, మీ దహన బలులు నాకు ఇష్టము కావు, మీ బలులు యందు నాకు సంతోషము లేదు. చూసారండి ఎంత బాగుందో చూడండి. మీ బలులు యందు నాకు సంతోషము లేదు. మీ బలులు ఏ బలులు? జంతు బలి కానీ, పక్షి బలి కానీ. ఇక మీరు తీసుకొచ్చే బలులు ఉన్నాయి చూసారా, ఆ జంతు బలి వలన, ఆ పక్షుల బలుల వలన నాకు సంతోషము లేదు. ఒకప్పుడు తెమ్మంది నేనే కాదంటలేదు, కానీ ఇప్పుడు నాకు సంతోషం లేదు. ఏదో జరిగింది. మీరు మారినప్పుడు, మీరు సెట్ అవునప్పుడు ఎన్ని బలులు ఇస్తే ఉపయోగం ఎందుకు? నాకు వద్దు నాయన అని మళ్ళీ ప్రవక్తల ద్వారా తెలియచేస్తూ ప్రతి గ్రంథంలో ఇలాంటి మార్పులు జరుగుతూనే ఉన్నాయి. దేవుడు పెట్టిన పద్ధతినే దేవుడు ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నాడు. అర్థమైంది లేదు మీకు? దేవుడు పెట్టిన పద్ధతే, కానీ ఇప్పుడు దేవుడు ఇష్టం లేదు అంటున్నాడు. హోషేయ 6:6 నేను బలిని కోరను అంటున్నాడు, కనికరమునే కోరుచున్నాను. అర్థమైపోయింది మీకు ఇప్పుడు పాయింట్? అక్కడ ఆన్సర్ కూడా చెప్తున్నాడు. నేను ఇక బలిని కోరను, నాకు కనికరం కావాలి, జాలి కావాలి, మనసు కావాలి, దయ కావాలి, హృదయం కావాలి, మంచి హృదయం కావాలి, పరిపూర్ణమైన హృదయం కావాలి. అన్యాయాలు, అక్రమాలు నాకు ఇక వద్దు, కనికరం కావాలి, కనికరమైనటువంటి హృదయం కావాలి. ఇందాక హృదయ శుద్ధి అంటున్నాడు. హృదయ శుద్ధి గలవారు దేవుని చూసేద్దరు, మరి కనికరం గలవాళ్ళు ధన్యులు అంటున్నాడు. తండ్రి ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి బాధను అర్థం చేసుకున్న తనయుడు కూడా అదే లేవనెత్తుతున్నాడు. చూడండి, మొట్టమొదటి ప్రసంగం అండి యేసుప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగంలోనే ఈ మాటలోనే శుద్ధి, హృదయ శుద్ధి, కనికరాన్ని కోరుతున్నాడు. బలి ఇక నాకు వద్దు అంటున్నాడు. అంటే ముందు చెప్పింది చదవకుండా, ఏమన్నా ముందున్నది ఒకటి, ముందు చెప్పింది చదువుకోకుండా యెషయా 6:6 చదివితే అర్థం చేసుకోవటం కష్టమైపోతుంది. హోషేయ 6:6 చదివితే అర్థమవుతుందా? ఎలా అర్థమవుతుంది?
లేవీకాండంలో అర్థం కాకుండా, యెషయా గ్రంథంలో ఏం అర్థం కాకుండా, ఇర్మియా గ్రంథంలో ఏం అర్థం కాకుండా, ఏకంగా హోషేయ గ్రంథంలోనికి వెళ్ళి నేను బలిని కోరనని మీ తండ్రి చెప్తున్నాడని చెప్పి బైబిల్లో ఉందనగా విశ్వాసం దూరం అయిపోతావా? ఎందుకు దూరం అవుతున్నావు? ఎందుకు నువ్వు చదవలేకపోవటం వల్లే కదా ఇదంతా. ప్రతి నిత్యము దివారాత్రులను ధ్యానించేవాడు ధన్యుడని దావీదు గారు ఎందుకు అంటున్నాడు ఇప్పుడు అర్థమవుతుంది కదండి. కేవలము క్రైస్తవులు బైబిల్ని చదవకపోవటం వల్ల, ధ్యానించకపోవటం వల్ల, మిడిమిడి జ్ఞానంతో క్యాలెండర్లో ఉన్నటువంటి వచనాలకి సరెండర్ అయిపోయి, ఆలోచన లేకోకుండా గుడ్డితనంలో పడిపోయి, మన జుట్టు అంతా తీసుకువెళ్ళి ఒక అన్యుల సమాజంలో పెడితే వాళ్ళు ఎలాంటి మాటలే మాట్లాడతారు. పరలో నిత్య జీవానికి క్రీస్తు బలి అవసరమా అన్నటువంటి దాన్ని మనం ఆలోచిస్తే అసలు ఆయన బలి అవ్వాల్సిన అవసరమే లేదంటున్నారు. ఎందుకనంటే ఇదిగో మీ గ్రంథములోనే, హోషేయ గ్రంథములో ఇలా ఉంది, మత్తయిలో ఇలా ఉంది, హెబ్రీ పత్రికలో ఎలా ఉంది అంటే ఆ వచనాలు భావాలు అలాగే ఉన్నాయి. మరి ఆ కాలానికి కాలానుగుణంగా మనం ఆలోచన చేస్తే ఇగో దేవుడి యొక్క ఆలోచన విధానం కూడా మారిపోతున్నట్టుగా ఉంది. అంటే ఈ గ్రంథాలు మనం ఇలా చదువుకోవటం వల్ల అర్థం చేసుకోవటం చాలా కష్టమని ఒకటి అర్థమైపోయింది. బాగా ఆలోచించగలిగితే ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. మనం ముందుకు వెళ్ళాలి.